గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెబుతూ ఎస్పీ, ఐజీని హోంమంత్రి సందర్భంగా అభినందించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో 1.40 వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆత్కూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా రక్షణకు పెద్దపీట వేసిందని చెప్పారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత తెలిపారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్ అందిస్తున్నామని, వారికి ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా 365 రోజులు పని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలతో పాటు ఆరోగ్య వ్యవస్థపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి ముంగిటే అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణ అవకాశంగా నిలుస్తోందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ ఎక్స్పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణపై కడపలో జరిగిన ఘటనపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన వెనుక 2 ఇస్లాం ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. టిప్పు సుల్తాన్ పేరును సర్కిల్ పెట్టాలన్న మిషతో అల్లర్లకు తెరలేపారని అన్నారు. ఇది 2 వర్గాల మధ్య జరిగిన గొడవ కాదని ఆయన స్పష్టం చేశారు. కడపతో పాటు ఆత్మకూరులో పోలీస్ స్టేషన్పై దాడి ఘటనను పోలీసులు ఆషామాషీగా తీసుకోకుండా కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో మోదీ చేసిన వర్క్ ఫ్రం హోమ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన పెట్రోల్, డీజిల్, ఎరువుల వాడకం తగ్గించాలన్న వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక, విదేశాంగ విధానాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శించారు. దేశ ఆర్థిక సంక్షోభంపై పార్లమెంట్లో చర్చించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. 10వ తరగతి ఫలితాల్లో ఘనత సాధించిన విద్యార్థులు అదే స్ఫూర్తితో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ తీసుకున్న చర్యల వల్ల 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న అర్జీలను అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి సమస్యల స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకుని శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. మొగల్రాజ్పురం కొండ ప్రాంత వాసుల నివాస స్థలాలను పక్కా రిజిస్ట్రేషన్ చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ డిమాండ్ చేశారు. స్థలాల క్రమబద్ధీకరణతో సరిపుచ్చుకోకుండా వారికి పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. అందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ రుసుములను నివాసితులే భరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పొన్నమ్మ తోటలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నేత్రపరవంగా సాగిన కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. కళ్యాణ మూర్తులను దర్శించుకుని కైమోడ్పులర్పించారు.